గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. మన ప్రముఖ సినిమా డైరెక్టర్ రాజమౌళి గారి బాధ, ఆవేదన పాపం కాస్త వినే ప్రయత్నం చేద్దాం. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. అదేనండి, రెండు ముక్కలే. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి అనగానే ఆ ఎదురు కూర్చున్న ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు. వాళ్ళందరినీ కొట్టాలి అసలు నిజం చెప్పాలంటే. దేనికి క్లాప్స్ కొట్టాలో కూడా తెలిసాడవదు అందరికి. సరే, ఏదో మొత్తానికి వాళ్ళ నాన్నగారు చెప్పారట ఆంజనేయ స్వామి వారు వెనకుండా నడిపిస్తారా అని. కానీ ఏదో అనుకోకుండా ఇంకేదో జరిగిందట. దాంతో పాపం ఈ డైరెక్టర్ గారికి విపరీతంగా కోపం వచ్చేస్తుందండి ఆంజనేయ స్వామి మీద. ఈయన కోపానికి మరి ఆంజనేయ స్వామి గడగడ ఉనికిపోవాలి మరి. ఇతనికి దేవుడి మీద నమ్మకం లేదు, కానీ ఇతడికి ఆంజనేయ స్వామి పనులన్నీ చేసి పెట్టాలి. ఈయన అనుకున్నట్టు చేసి పెట్టకపోతే బోరెడు కోపం వచ్చేస్తుంది ఇతడికి ఆంజనేయ స్వామి వారి మీద. మరి ఆయన ఏమన్నా ఈయనకి గుమస్తానో ఏంటో అర్థం కాదు. ఈ డైరెక్టర్ గారు, ఈ మహాత్ముడు ఇంతకుముందు ఒక సందర్భంలో ఎంత గొప్ప వాక్యాలు చెప్పారో మన హిందూ బంధువులందరూ విని తప్పకుండా తరించాలి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్. పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుడులు ఉంటాయి. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఆవేశం పొంగుకొచ్చేస్తుంది, అంత వీరారాధన రాముడు అంటే. సో ఐ వాస్ థింకింగ్ వై ఈజ్ దాట్? మన కమర్షియల్ స్పేస్లో ఎందుకు అలా అవుతుందని ఆలోచిస్తే దెన్ ఐ థాట్ వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వేరే మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. రాముడు అంటే చచ్చిపోతారు, రాముడిని ఏమన్నంటే తట్టుకోలేరు. సో డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లైడ్ హీరోయిజం. అదంటే సంగతి అర్థమైంది కదా. క్రియేట్ చేశారట వాల్మీకి మహర్షి. ఎవరిని? రాముడి దగ్గర 2 క్యారెక్టర్స్ని, అంటే రామాయణాన్ని అనమాట. సో ఈ మహాత్ముడు చెప్తుంది ఏంటంటే, రాముడు వెరీ బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు. ఒకే అమ్మాయితో తిరగడం ఏందో అర్థం కాదు. భార్య రా నాయనా, భార్య. అమ్మాయితో తిరగడానికి కట్టుకున్న భార్యకి తేడా ఉంటుందయ్యా బాబు. ఏదో మరి పెద్ద డైరెక్టర్ అంటారు, ఇలా మాట్లాడతారో నాకేం అర్థం కాదు. ఒకే అమ్మాయితో తిరగడం కాదు, తన భార్యతో కాపురం చేసుకుంటున్నాడు ఆయన. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఈ సినిమా వాళ్ళన్నీ వంకరగానే మాట్లాడతారు. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, సాఫ్ట్ స్మోకెన్, అంటే ఏదో మర్యాదగా మాట్లాడతాడు. పెద్దలు ఎలా చెప్తే అలాగా విని వారి ఆదేశం పాటిస్తాడు. కాబట్టి రాముడు కమర్షియల్ హీరో కాదట, వెరీ బోర్ క్యారెక్టర్ అట. కానీ అలాంటి బోర్ క్యారెక్టర్కి కూడా భారతదేశంలో వీరాభిమానులు ఉన్నారట. కారణం ఏమై ఉంటుంది? ఒక కృష్ణుడి గుడికి 50 రాముడి గుళ్ళు ఉంటాయి. అంత ఇష్టం మనకి రాముడు అంటే. ఆయనకి వీరాభిమానులు ఉన్నారట, వీర ఫ్యాన్స్ ఉన్నారట. కృష్ణుడిని ఏనా అంటే తట్టుకుంటారు కానీ రాముడిని ఏనా అంటే తట్టుకోరట. 100% తట్టుకోరు. ఈ ఒక్క మాట కరెక్ట్గానే చెప్పారు. కారణం ఏమై ఉంటుందో చెప్తున్నారు ఈయన. ఏం చెప్తున్నారు? వాల్మీకి మహర్షి అంట రాముడిని పక్కన భయంకరమైన మాస్ క్యారెక్టర్స్ ఇద్దరిని క్రియేట్ చేశారట. స్పష్టంగా విన్నారా? మళ్ళీ వింటారా? క్రియేట్ చేశారు. ఎవరట వాళ్ళు? ఒక ఆంజనేయ స్వామిని, ఒక లక్ష్మణ స్వామి, వీళ్ళిద్దరిని క్రియేట్ చేశారట. వాళ్ళిద్దరు ఎలాంటి టైప్ అంటే ఒక మాస్ హీరో క్యారెక్టర్స్ అనమాట. అంటే ఈ రాముడి కోసము వాళ్ళిద్దరూ మేమని ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారట. కాబట్టి అలాంటి మాస్ క్యారెక్టర్స్ ఉన్నారు కాబట్టి రాముడు హీరో అయ్యాట. అది మన డైరెక్టర్ దర్శకరత్న గారి విశ్లేషణ. వాల్మీకి మహర్షి క్రియేషన్ రామాయణము అని చెప్తున్నారు ఇక్కడ స్పష్టంగా. రాముడు బోరింగ్ క్యారెక్టరు, ఒక అమ్మాయితో తిరుగుతాడు, ఏదో మర్యాదగా మాట్లాడతాడు, పెద్దల మాట పాటిస్తాడు తప్ప అంత డైనమిక్ ఏమి కాదు. కానీ అతని పక్కన 2 డైనమిక్ క్యారెక్టర్స్ని వాల్మీకి క్రియేట్ చేశాడు. మాస్ క్యారెక్టర్స్ని వాళ్ళిద్దరూ
లక్ష్మణ స్వామి ఆంజనేయుడు వాళ్ళిద్దరూ ఇతడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇతడు హీరో అయ్యాడు భారతీయుల దృష్టిలో అని తేల్చేశారు డైరెక్టర్ గారు. ఇది వీరి విశ్లేషణ. రామాయణం క్రియేషన్ అని చెప్తున్నారు వీరు. వాల్మీకి మహర్షి క్రియేషన్ రామాయణం అన్నమాట. వీరికి దేవుడి మీద నమ్మకం లేదు. రాముడు బోరింగ్ క్యారెక్టర్. కానీ రామభక్తుడైన ఆంజనేయ స్వామి మాత్రం ఈయన ముందు ఇలా చేతులు కట్టుకొని కుప్పిగంతులేస్తూ ఈయన ఏం చెప్తాడా విని ఆజ్ఞని పాటిద్దాం అని గుమస్తాను ఉంచినట్టు ఉంచోవాలి అని కోరుకుంటారు ఈ డైరెక్టర్ గారు. అలా కానీ జరగని పక్షంలో ఆంజనేయ స్వామి వారి మీద ఈతడికి బోరడంత కోపం వచ్చేస్తుంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే రామాయణం భారతం అన్నీ కూడా ఈ డైరెక్టర్ గారు బాగా వాడేసుకుంటారు. కంటెంట్ అదే. వీరు తీసే అన్ని సినిమాలకి వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోసి తీసే ఈ బాహుబలి ఇట్లాంటి సినిమాలు ఏవైతే ఉంటాయో ఈ సినిమాలన్నిటి వెనుక అంతర్లీనంగా స్టోరీ రామాయణము భారతంలో నుండి తీసుకుంటారు. అంటే మీరు ఉపయోగపెట్టుకోవడానికి, మంచి కథలు రాసుకోవడానికి, కథల్లో క్యారెక్టర్స్ కోసం చక్కగా రామాయణ భారతాది పరమ పవిత్ర గ్రంథాల ఇతిహాసాలను వాడుకుంటారు. చక్కగా అద్భుతంగా ఆవిష్కరించి సినిమాలు తీసి 1000 కోట్లు పెడితే 5,000 కోట్లు లాభం వచ్చేలా సినిమాలు తీసుకుంటారు. ఇంకో మా హిందూ బంధువులు ఉన్నారే ఎగబడి చూసేస్తారు. నేను దేవుడని నమ్మను అన్నా కూడా ఎదురు ఆడిటోరియంలో కూర్చొని ఆడియన్స్లో క్లాప్స్ కొట్టేస్తున్నారంటే మా పిచ్చోళ్ళు ఎలా ఉంటే ఇంకొకళ్ళ లాభం ఏముంది? నేను దేవుడని నమ్మను కానీ నా సినిమాల కోసం రామాయణ భారతాలని బాగా వాడేసుకుంటాను అనే డైరెక్టర్లను కూడా దేవుడిని చూసినట్టు చూసి వాళ్ళ సినిమాలన్నీ బాగా చూసి హిట్ కొట్టించేసి కోట్లు సంపాదించి పెట్టి వాళ్ళని ఒక దేవుడిలాగా, మహాత్ముడిలాగా, హీరోలాగా భావించే వాళ్ళు మా హిందూ బంధువులు. రాముడు కమర్షియల్గా చూసుకుంటే ఒక బోరింగ్ క్యారెక్టర్ అని చెప్పిన ఈ డైరెక్టర్ గారి మీద కూడా బోర్డంత క్రేజు ఈ పవిత్ర భారతదేశంలో మన హిందువులకు ముఖ్యంగా ఉందంటే మేరా భారత్ మహాన్ అంతే. ఇంకా ఆంజనేయ స్వామి వారు ఈ డైరెక్టర్కి హెల్ప్ చేయడానికి రాలేదట. డైరెక్టర్ గారి కోపం వచ్చిందట. ఒకవేళ ఆంజనేయ స్వామి వారు సీన్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో వద్దులేండి, చెప్తే బాగోదు. ఇంతటితో ముగించేస్తున్నాను. జై బజరంగబలి, జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.